ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధికి లేదా దేవుని మందిరానికి మనం ఎలా రావాలి, ఎలా రాకూడదు, ఎలా దేవుని సన్నిధికి మనం రావాలనేటువంటి విషయాలు మనం ముందే వాక్యంలో చదువుకున్న నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివాం. ఒక మండుచున్న పొదలో దేవుడు మోషేకు మొట్టమొదటి కనపడ్డాడు. తన మామగారు మందరు మిద్యాను దేశంలో మామ మందను మేపుతూ అరణ్యాన్ని దాటించి ఆ గొర్రెల మందను దేవుని పర్వతమైన హోరేబు పర్వతం దగ్గరికి తోలుకెళ్తున్నప్పుడు కొండ మీద ఒక పొద మండుతూ కనపడింది. ఎంతసేపు చూచినా మండుతూనే ఉంది, కానీ కాలి బూడిది కావట్లేదు. ఏంటి ఈ వింత చూద్దామని మోషే ధైర్యంగా అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆ పొద అగ్నిలో నుండి దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అన్నాడు. చదువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా. ఇక్కడ సాధ్యమైనంత వరకు దేవుడి సన్నిధిలోకి ఎవరు కూడా మామూలుగా ఆ ఆలోచనతో ఎవరు చెప్పులతో రారు. చెప్పులన్నీ బయట ఇడిచి వస్తారు. నిజంగా ఆ చెప్పుల గురించే వాక్యం చెప్తుందా, ఇంకేదన్నా అర్థం ఉందా దీనికి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటది? ఆ చెప్పుల గురించి చెప్పాడా దేవుడు? ఇంకేమైనా ఉందా అమ్మా? దేవుడు అంటున్నాడు, దగ్గరకు రావద్దు, ఆగు, నీ పాదముల నుండి నీ చెప్పులు వీడా. ఇక్కడ చెప్పులు తిరిగేది ఏదో అపవిత్రత అంటుకుంటాయని కూడా అనుకోవచ్చు. చెప్పులని సాధారణ ఇంట్లోకి వచ్చి బయటే విడుస్తారు. చెప్పులు విడువ అన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి సమీపించే ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న అపవిత్రతలన్నీ ముందే విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి. ప్రార్థన మొదలెట్టేటప్పుడు కూడా మనలో మన దేవుడితో మాట్లాడాలనుకున్న ప్రతిసారి కూడా, దేవా నాలో అవిధేయతలు పాపాలుంటే దయచేసి వాటిని మన్నించు, క్షమించు, కడిగేయి అని దేవుడి దగ్గర మన అపవిత్రతను ఒప్పుకొని క్లీన్ చేసుకుని ఆయన సన్నిధిలోకి మన ప్రార్థనలో మనం గడపాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. అపవిత్రతను వదిలిపెట్టి దగ్గరికి రమ్మంటున్నాడు. దేవుడి దగ్గరికి అందరూ రావాలి, కానీ ఏం వదిలిపెట్టి రావాలి అమ్మా? మీ అపవిత్రతను వదిలిపెట్టి రావాలంటున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలనుకున్న ప్రతి ఒక్కడు మన అపరాధాలను వదిలిపెడితే ఆయనకి మరీ సమీపమవుతాం. కాబట్టి మన అపవిత్రతలన్నీ వదిలిపెడితే దేవునికి దగ్గరవుతాం. ఈ విషయాన్ని మనం గమనించాలని మనం చూస్తున్నాం. లేవీకాండం 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ కూడా దేవుడు అహరోను కుటుంబానికి, అక్కడ ఇజ్రాయేలీకి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, అబ్బాయి, మీరు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములకు వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి అమ్మా లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని
లౌకికమైన దానిని, అపవిత్రమైన దాన్ని మీరు తెలుసుకుని వాటిని విడిచిపెట్టాలి. దేవుని సేవకులుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా లౌకికమైనవి కానీ, అపవిత్రమైనవి కానీ ప్రజల్లో ఉండకుండా వాటిని విసర్జించమని చెప్పండి. దేవుని సమీపించే ప్రతిసారి కూడా మనం లౌకికమైన రీతిలో ఉండకూడదు. అందరినీ సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. దేవుడిని సంతోషపెట్టేవాళ్ళుగా మనం దేవుడి సన్నిధికి రావాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రత ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టండి. నేను అంటాడు, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్లు నీవు కానీ, అహరోను నీవు కానీ, నీ కుమారులు కానీ ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు చెప్తున్నాడు, మీరు త్రాగి రాకూడదు. అపవిత్రతతో దేవుడి సన్నిధిలో ఎంటర్ అవ్వకూడదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటూ దేవుడు అహరోను కుటుంబానికి కూడా చెప్పాడు. ఇంకా మనకి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు అక్కడ నువ్వు దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలో ప్రసంగి గ్రంథంలో కూడా చెప్పబడింది. చూడమ్మా, సామెతల తర్వాత ప్రసంగి 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే. చాలా మంది ఏంటంటే దేవునికి కానుకిస్తున్నాంగా, 10వ భాగాలు ఇస్తాంగా, పశువులు ఇస్తున్నాంగా, అవి ఇస్తున్నాంగా, ఇవి ఇస్తున్నాంగా, వెండి బంగారు ఇస్తున్నాం అనుకుంటారు. కానీ అది ప్రాముఖ్యం కాదు. బుద్ధిహీనులు దేవునికి అర్పణలు ఇచ్చి మేము ఇచ్చేసాంలే ఆయన మమ్మల్ని కరుణిస్తాడు అనుకుని భావిస్తారు. అది కాదు. నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. మీరు దేవుని దగ్గరికి ఎలా రావాలో నేర్చుకోవాలి. ఎలా ఉంటే దేవుడికి అంగీకరించబడతామో నేర్చుకోవాలి. ఎలా ఉంటే దేవునికి కోపం వస్తుందో నేర్చుకోవాలి. ఎలా ఉంటే దేవుడు శిక్షిస్తాడు, ఎలా ఉంటే దేవుడు కరుణిస్తాడు అనేది మనం దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి. మనం ఏమంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాట ఆలకించడం శ్రేష్టం. దేవుడి మాట ఆలకించడం చెవి యొక్కి విన్నామని అనుకోండి కదా, దాన్ని విని గ్రహించాలి. దేవుడికి స్తోత్రం. శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడలేక నీ నోటిని కాచు. దేవుడి సన్నిధిలో కూడా అనాలోచనకు ఏదో మాట్లాడేసాం అన్నట్టు మాట్లాడకూడదు. అనాలోచనకు ఏది చెప్పకూడదు. తొందరపాటుతో ఏది దేవుడి దగ్గర మాట్లాడకూడదు. మీరు మాటలు సిద్ధపరచుకుని ఈ విషయాలు అడగాలనుకోవాలి, కానీ ఊరికినే ఏదో సోది చెప్పినట్టు ఏదో ఒకటి చెప్పేద్దాం దేవుడికి అనుకోకూడదు. ఎక్కువ సన్నిధిలో దేవుడు గడపాలన్నా అని ఏదో ఒకటి పనికిరాని విషయాలు ఆయనకి మనం బోధించినట్టు చెప్పకూడదు. దేవుడు చాలా జ్ఞానవంతుడు, చాలా వివేకి. ఆయన ముందు మాట్లాడేటప్పుడు అవసరమైన మాటలే మనం చెబుతాం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవు. విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం పుట్టుడు, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడే. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేడరా దాన్ని చెల్లించుటకు ఆలస్యం. సాధారణంగా కొన్నిసార్లు ఏదో దేవుడికి మొక్కుబడి చేసుకుంటాం. మొక్కుబడి చేసుకున్నప్పుడు నీ పని అయిపోయిందన్నప్పుడు వెంటనే దేవుని మొక్కును మనం ఏదైనా ఉంటే అది తీర్చేసుకో. కొన్నిసార్లు పర్వాలేదులే దేవుడు ఏమనండి అని కొన్నిసార్లు ఏం చేస్తారంటే డిలే చేస్తారు. డిలే చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుడికి ఒకసారి నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు మర్చిపోడు. అందుకని ఏం చేయాలంటే దేవుడికి మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు 10 సార్లు ఆలోచించి మనం దేవునికి మాట ఇవ్వాలి. కాబట్టి మన పరిస్థితుల్లో కష్టాలు వస్తాయి, తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, నీ సంపాదన అంతా వేరే మార్గంలో నష్టానికి వెళ్ళిపోతుంది. తెలుసుకోవాలి, నేను దేవుడితో ఏమనుకున్నాను, ఏం చేయాలనేటువంటిది
మనం తెలుసుకుని జాగ్రత్తగా దాన్ని పాటించాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నా అంటే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులు ఎంత ఆయనకి ఇష్టమో లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండుటయే నీకు మేలు. ఎవరు మొక్కుకోమన్నారు? మొక్కుకొని చెల్లించకుండా ఆగిపోయేదానికంటే అసలు నువ్వు మొక్కుకోకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. కానీ దేవుడు యథార్థవంతుడే, దేవుడు దీవించేవాడే, దేవుడు శ్రేష్ఠీయులు ఇచ్చేవాడే. ఆయన తక్కువ వాడేమీ కాదు. సృష్టి అంతా ఆయనదే, భూమి అంతా ఆయనదే, భూమిలో ఉన్న నిధులు బంగారం అన్నీ ఆయనే, సర్వసంపదలన్నీ ఆయన శ్రీమంతుడే. మనం ఎలా ఉండాలంటే దేవునితో అనుకున్నది నెరవేర్చకపోతే కొన్ని సమస్యలు వస్తాయి మనకి. కొన్ని సమస్యలు యాకోబుకు వచ్చినాయా? యాకోబుకు సమస్యలు వచ్చినాయి. యాకోబు ఏమన్నాడు? నువ్వు నాతో మాట్లాడిన కానీ నీకు మందిరం కడతాను అని, నా సంపాదన అంతట్లో దశం భాగం ఇస్తాను, అది ఇస్తాను అన్నాడు. తీరా తన మామగారింటి కాడి నుంచి తన స్వదేశం వచ్చిన తర్వాత తాను ఇల్లు కట్టుకోవటం ప్రారంభించాడు, పశువులు పాకరేయటం ప్రారంభించాడు. కానీ దేవుడితో అనుకున్న మాటలు నెరవేర్చాడు. తద్వారా తన బిడ్డ మీదకి శాపగ్రస్తమైన పని జరిగింది. అలాగే తను ప్రేమించిన భార్య చనిపోయింది. అలాగే అనేక కష్టాలు అతను అనుభవించడం కూడా దేవుడికి స్తోత్రం. మనం చిన్న మొక్కుబడి దగ్గర మనం ఆగిపోతే పెద్ద లాస్ కూడా మనం కొనసాగుతాం. దేవుడు అన్నాడు అసలు యాకోబుతో, నువ్వు బేతేలు వెళ్ళి అక్కడ నివసించు అన్నాడు. నీకు అక్కడ క్షేమం ఉందన్నాడు. జస్ట్ అటు వెళ్ళాడు, వెనక్కి తిరిగి వచ్చేసాడు. దేవుడు ఉండమన్నంతకాలం అక్కడ ఉంటే అతనికి క్షేమకరం అయ్యేది, కానీ అలా లేడై. కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చాయి. మనం ఒకవేళ అనుకుందాం 5,000 ఎంతో 500 మొక్కున్నాం అనుకోండి. 500 మొక్కుని మనం మర్చిపోయాం అనుకోండి, 5,000 ఇబ్బంది కలుగుతున్నాయి. ఎందుకని? నువ్వు మర్చిపోయినట్టు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. మనం అప్పో చేసి 5,000 ఖర్చు పెడతాం, కానీ మనం అనుకున్న దేవుడి కొరకు ఇవ్వటం మర్చిపోతాం. అవన్నీ జ్ఞాపకం చేయాలి. కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి. అక్కడ ఏమంటాడు? నీకు మంచి మాట చెప్తున్నాడు. నీవు ప్రభుగానే నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన, అంటే నీ దేహానికి శిక్షలు వస్తాయి కానీ అది పొరపాటు చేత జరిగినని, అంటే దేవుడు పాస్టర్ గారి దూతలని కూర్చో ఆవిడ ముందు చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టార్జితం నీ జీవితం వ్యర్థమైపోతుంది. నువ్వు దేవునికి మాట ఇచ్చి నెరవేర్చకపోవడం వల్ల నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అది స్వప్నములను మాటలను నిష్ప్రయోజనం. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు ఎట్టున్నారు, ఎవరి గురించి నీకు అవసరం. నువ్వు దేవుడితో నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ నీకు మంచి జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం సంఘములో ఎలా ఉండాలో 1 కొరింథీ పత్రిక 14:40 రాయబడింది. 1 కొరింథీ పత్రిక 14:40 మనం చూద్దాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనివి. ఉందమ్మా మాట మీకున్న బైబిల్లో? మీ బైబిల్లో ఉన్నాయా? అందరిది ఒకే బైబిల్. అక్కడ ఏమని చెప్తున్నాడంటే 1 కొరింథీ 14:40, కాబట్టి నా సహోదరులారా సమస్తమును మర్యాదగాను దేవుని సన్నిధిలో క్రమముగా జరగనివ్వండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలంటే మర్యాదగా ఉండాలి. మనం కూర్చునే తీరు మర్యాదగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడటం, సంభాషణ చేయకూడదు. శ్రద్ధగా దేవుని పాటలు పాడాలి. కొంతమంది చచ్చే వరకు ఒక పాట కూడా నేర్చుకుంటారు. కొంతమంది చచ్చిపోయేదాకా అసలు ప్రార్థనే నడవదు. కొంతమంది ఇది చాలా విచారకరం. నాకు రాదింది అంటారు. రాకపోవడం ఏంటి?
ఒక మనుషులతో మాట్లాడుకున్నట్టే దేవునితో మాట్లాడటం కదా. మన సమస్యలు దేవునితో చెప్పుకోవటం కదా ప్రార్థన. దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన చేయడం రాదు కొంతమందికి, ఒక్క పాట కూడా పాడటం రాదు. మరి పరలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మనం ఆరాధించటం, పాటలు పాడటమే ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. ఇక్కడ క్రమం ఉందా నీకు దేవుడు అడుగుతున్నాడు. మనం ప్రార్థన ఎన్ని గంటలకి అమ్మా? 6 గంటల కంటే ఎన్నింటికి రావాలి? 6ంటికి రావాలి. కొన్ని పూర్వకాలం మీరు అందరూ సినిమాలకు వెళ్ళాడు, 6 గంటలు అంటే 6:30కి వెళ్తారు సినిమాకి. ఏమో ఒక రీల్ అయిపోతే ఏమనుకున్నట్టుగా ముందు ఒక అరగంట ముందు వెళ్ళి అక్కడ ఎదురు చూసేవాడు. కానీ దేవుని సన్నిధిలో మరి ఆసక్తి ఉండాలి. మొదటి ప్రార్థనకు అందుకోవాలనేటువంటి తాపత్రయం ఉండాలి. మన పనులన్నీ ఆ టైంలో ముగించుకొని దేవుని సన్నిధిలో కరెక్ట్గా మనం టైంకి పడవాలి. ఇక్కడ అంటున్నాడు, మరి క్రమంగా టైంకు దేవుని సన్నిధికి వస్తున్నావా? కాబట్టి టైం కూడా మనం చక్కగా పాటించాలి. మనందరం టౌన్లోనూ అందరి దగ్గర వాచ్లు ఉంటాయి, అందరి దగ్గర పరిస్థితులు బాగుంటాయి. కాబట్టి పల్లెటూర్లు కాదు వాళ్ళకి తెలియదట. మా పెద్దబాబు తావరకుల్లో సంఘం నడిపిస్తారు. ఆయన సంఘంలో కరెక్ట్గా 6 అంటే 6కి అందరూ ఒకేసారి వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. మరి నేను కొంచెం ఏమనని కొంతమందికి ఏమంటారు, అన్నయ్య అయ్యారు ఏమన్నా పెద్ద అయ్యారు అనుకుని నిదానం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంది. కానీ అక్కడ అలా కుదరదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ ఎలా ఉండాలంటే, సమస్తమును ఎలా ఉండాలంటే క్రమముగాను మర్యాదగా కూడా జరగనివ్వాలి. తర్వాత తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక 5:12-13 వచనంలో ఇలా ఉంది, మనం ఇంకెలా ఉండాలి దేవుని సంఘములో అనే విషయం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నారు. మరియు ఒకరితోనొకడు సంఘంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలో కూడా పౌలు భక్తుడు ద్వారా దేవుడు చూపిస్తాడు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారండి. నిజానికి మీ మీద మేము అధికారులు కాదు, కానీ ప్రభువును బట్టి ఒక అధికార సూచన ఇచ్చాడు మాకు. ప్రభువును బట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని గద్దించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, మిమ్మల్ని కొంచెం క్రమశిక్షణ చేయడానికి మమ్మల్ని ప్రభువునందు మాత్రమే. ఇది లోకరీతిగా మేము మీ మీద ఎట్టి అధికారం మాకు లేదు. కానీ ప్రభువును బట్టి, ప్రభువులోకి వచ్చాం కాబట్టి దీన్ని గుర్తించాలి. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని తిరస్కరించమని అన్నాడా, ఎదిరించమని అన్నాడా? వీళ్ళకేంటి పాస్టర్ గారి లెక్క అనుకుంటారు కొంతమంది. ఇక్కడ బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత గుడి దాటిన తర్వాత ఆ పాస్టర్ గాడు అని మాట్లాడతారు. ఈ మాటలు దేవుడు తప్పనిసరిగా వింటాడు, తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు అలా మాట్లాడకండి. దేవుని సేవకుడు అంటే అది దేవుడు తనన్నట్టుగా తీసుకుంటాడు. మోషే విషయంలో ఏమైంది చెప్పనండి? మా మీద నిన్ను అధికారి గారు, తీర్పరి గారు నియమించింది ఎవరు అన్నారు ఐగుప్తులు. ఈయనెందుకు వెళ్ళాడు అక్కడికి? తన ప్రజలకు కష్టం వస్తుందని విడిపించడానికి వెళ్ళాడు. తన సహోదరుల్లో ఒకడిని, అంటే సొంత కడుపును పుట్టినాడు, ఇశ్రాయేలీలో ఒకడిని ఎవడో కొట్టాడని వాడిని కొట్టి చంపి పాతేశాడు ఈయన. తన ప్రజల మీద అంత ప్రేమ ఉంది ఎవరికి? మోషేకి, ఐగుప్తులో. తర్వాత తన సహోదరులు అంటే ఇజ్రాయేల్ ఇద్దరు తీసులాడుకుని కొట్టుకుంటున్నారు. అబ్బాయి, మీరు అన్నదమ్ములుగా, ఒక జాతి ప్రజలుగా మీరు కొట్టుకుంటూ వెళ్ళాయా అన్నాడు. మా మీద నిన్ను ఎవడన్నా అధికారిగా ఎవడు పెట్టాడు, తీర్పరిగా పెట్టాడు, నేను నాడు ఎవడో కొట్టి చంపేసినట్టు మమ్మల్ని కూడా కొట్టి చంపేద్దాం అనుకుంటున్నాం అని వాడు తిరస్కారం చూసారండి. ఈ విషయం ఫరోకి చెప్పేశారు. ఇప్పుడు మోషే ఐగుప్తు దేశం విడిచి మిద్యాను పారిపోయాడు. మేకలు ఆయనకున్న మామగారి మందలు పెడితే అక్కడ బ్రతికాడు.
రాజభోగాలు అనిపించినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. తన ప్రజలకు మేలు చేద్దామని అనుకున్నవాడు తన సహోదరులకు మేలు చేయలేకపోయింది సరి కదా, ఏమైపోయాడు? వేరే దేశం పారిపోయి 40 ఏళ్ళు అక్కడ బ్రతకాల్సి వచ్చింది. దేవుడు 40 సంవత్సరాలు అక్కడ అయిన దేవుడు అన్నాడు, నిన్ను ఎవరైతే ఏ ప్రజలైతే మా మీద అధికారిగా తీర్పరిగా నిన్ను పెట్టింది ఎవరు అన్నారో వాళ్ళ దగ్గరికే నిన్ను పంపిస్తున్నాను, వాళ్ళ మీద అధికారిగా తీర్పరిగా నిన్ను పంపిస్తాను, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాడు, నిన్ను ఒక దేవుడి స్థానంలో నుంచి, అహరోను నీకు యాజకుడు, నువ్వు దేవుడి స్తోత్రంలో ఉన్నావు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత విశేషమైన అధికారాలు ఇచ్చాయంటే మోషేకి, నీ అన్నేమో నీకు యాజకుడు, నువ్వేమో దేవుడి స్థానం. ఫరోకు కూడా దేవుడివే, ఫరోకు కూడా దేవుడివే, నువ్వేదంటే అది జరిగిపోతాను. అంత విశేషమైన అధికారులు ఇచ్చిన మోషే అవన్నీ చేతిలో తీసుకుని, ఒరే నువ్వు కాలిపోతావు, నిజం కాలిపోతావు. కానీ అలాంటి మాటలైనా దేవుడు ఏది సెలవిస్తే ఆ రోజుగా ఆ మాట దేవుడు చెప్పాడు కానీ విశేషమైన అధికారాలు ఆయన వినియోగించుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన సహోదరులారా ఏం చెప్తున్నంటే, మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయ్యండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయండి, వాళ్ళతో మర్యాదగా ఉండండి, వాళ్ళ పట్ల గౌరవం చూపండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండండి. మీలో వాక్యం చెప్పుచు బుద్ధి చెప్పుచున్న వారి వేడల మీరు మన్నన చేయండి, వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనంగా ఎంచండి. అంతేకాదు, మీలో ఒకరితోనొకడు ఎలా ఉండండి? సంఘంలో సమాధానం ఉండండి. దేవుడికి స్తోత్రం. సంఘంలో మనం ఒకరితోనొకడు సమాధానంగానే ఉండాలి. తర్వాత 1 కొరింథీ పత్రికలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, సంఘంలో మనం ఎలా ఉండాలో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో రాయబడింది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని, మీలో కక్షలు లేకుండా ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే అనేవాడి ఇంటి వారి వల్ల తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, పేతురు సంబంధించిన వ్యక్తులని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలు నామం ఏమన్నా మీరు బాప్తిసం పొందారంటయా? నేను చెప్పకుండానట్లు ఎవరో ఒకళ్ళిద్దరికి బాప్తిసం ఇచ్చారని నేను ఎవరికి బాప్తిసాను, నేను పలానా అయ్యారే బాప్తిసం ఇచ్చాడని చెప్పుకోకుండా ఉండ నిమిత్తం నేను పెద్దగా ఎవరికి బాప్తిసం ఏదో కొద్దిమందికి ఇచ్చారని. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాయంటే కలహాలు, కక్షలు, విభేదాలు ఉండకూడదని పౌలు చెప్తున్నాడు. సహోదరులారు, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, ఒకే భావం ఉండాలి మనందరిలో. మీలో కక్షలు లేకుండా ఉండాలి, ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరు మిమ్మలను వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని క్లోయే ఇంటి మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. ఇక్కడ సంఘంలో ఏదో జరిగితే దెబ్బలాడు, కీసులు ఆడుకున్నారు. పలానాళ్ళు ఒకళ్ళు చెప్పారని ఆయన పేరు బయటెట్టేశారు. ఇక్కడ క్లోయే ఇంటి వారు నాకు చెప్పారని. కొంతమంది ఏమంటారు తెలుసండి, పాస్టర్ గారు నేను చెప్పిన సంగతి మాత్రం బయటెట్టద్దు.
పలానోడు ఇలా జరిగిందండి, పలానోడు చెప్పారని అనమాకండి. చెబుతారు కానీ మళ్ళీ వీళ్ళు సాక్షులు నిలబడ్డారు. సాక్షులుగా ఇలాంటివి కొంతమంది అంటారు. ఒక సంఘానికి ఒక కొత్త పాస్టర్ గారు వచ్చారట. కొత్త పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయనకి అందరూ ఫిర్యాదులు చేస్తున్నారట. పలానోళ్ళు ఎలాగండి, పలానోళ్ళు ఎలాగండి, కొత్త పాస్టర్ గారు మీకు తెలియదు అని అందరూ చెప్తున్నారు. ఆయన ఒక తెల్లకాయ పుస్తకం తీసుకొచ్చి అక్కడి మీరు ఎవరు ఏంటని చెప్తున్నారో దాని మీద రాసి కింద సంతకం పెట్టండి అని అడుగుతున్నాను. ఆయన ఎవరన్నా పాస్టర్ గారు ఏమన్నాడు, మీరు ఎవరు ఎలాంటి వారని మీరు చెప్పారో అన్నీ వింటున్నాను, అవన్నీ కాగితం మీద రాసి ఈ పుస్తకం మీద రాసి కింద సంతకం పెడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను నిగ్గదీసి అడుగుతాను అన్నాడు. ఇస్తారా కంప్లైంట్లు? అలాంటి చెప్పారంటే పప్పు మునిగిపోదు, మరి వాళ్ళ మీద దెబ్బలాటికి వెళ్ళిపోరు, ఈ కంప్లైంట్ చేయడం మానేశారట. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తి చెప్పాడు, చెప్పితే నన్ను బయట పెట్టమాకండి అనే మాట లేదు అక్కడ. ఎందుకంటే అతను చెప్పింది యథార్థమైన సంగతి అని లోకవిదితో అందరూ తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆయన అని నేను అనలేదండి పాస్టర్ గారు, మీకు ఎవరు చెప్పారని అట్లా అబద్ధం ఆడేవాడు కాదు. అందుకనే ఫలానా నేను చెప్పానండి ఈ విషయం, మీరు గుర్తుపెట్టుకుంటే అడగండి. సంఘంలో వేయడం వల్ల కలహాలు దెబ్బలాట్లు వస్తాయి అని చెప్పాడు. ధైర్యంగా ఆయన కూడా నిలబడి దేవుడికి స్తోత్రం. ఏదన్నా ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని నిలబడాలి. అడగండి పాస్టర్ గారు అని. దేవుడికి స్తోత్రం. క్లోయే ఇంటి వారు ధైర్యంగా నిలబడ్డారు కానీ పారిపోయేవాడు కాదు. ఏదో దొంగ మాటలు చాటు మాటలు చెవుల్లో చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. కొంతమంది అసూయతో కొంతమంది జీవితాల గురించి ఏదో చెప్తుంటారు. అలాంటి మన సంఘాల్లో ఉండకూడదు. ఫెయిరీగా ఉండాలి. అసలు ఒకడి గురించి మనకెందుకు మౌనం ఉంటే పోలా. దేవుడికి స్తోత్రం. దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ గారు వాళ్ళ గురించి మీకు తెలుసా, ఏడు గురించి తెలుసు. ఎవరి గుట్లో మనకు అక్కర్లా, ఎవరి సంగతులు మనకు అక్కర్లా, ఎవరి జీవితాల నుంచి మనకు అక్కర్లా. ఇక్కడ వాక్యం వింటారు, దేవుడు వాళ్ళు దేవుడికి లెక్క అప్పు చెప్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను పేతురు గారి మనిషిని, నేను క్రీస్తు మనిషిని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోకండి. పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా, లేకపోతే పేతురు మీ కొరకు సిలువ వేయబడ్డా? క్రీస్తే కదా సిలువ. మనం అందరం ప్రభువారమయ్యా అని ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ముఖ్యంగా చెప్పబడిన మాట ఏంటంటే, మీలో కలహాలు కానీ కక్షలు కానీ విభేదాలు కానీ సంఘంలో ఉండకూడదు. దాని బదులు ఏముండాలి చెప్పండి? ప్రేమ, క్షమ, కరుణ, శాంతం ఇవే ఉండాలి. సహించడం ఇవే ఉండాలి తప్ప దీనికి వ్యతిరేకంగా ఏ పాపం మనలో ఎరుబడి చేయదు. 4వ విషయం చెప్తున్నాను చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 11. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెలు తిని, చూసారండి ఇక్కడ వాళ్ళు ప్రభు భోజనం ఇవ్వట్లేదు కానీ ఇక్కడ ఏమన్నదంటే, ప్రతి మనుషుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవానికి నేను యోగ్యుడిగా ఉన్నానా? ఇంకేమన్నా అయోగ్యతలు నాలో ఉన్నాయా? అయోగ్యతలు నాలో ఉంటే నేను నీకు అంగీకరించబడను కదా. కాబట్టి నా అపరాధాలు అయోగ్యతలు క్షమించు ప్రభువా. నేనెవరికైనా విరోధంగా పాపం చేశానా? నేనేదైనా తప్పుడు క్రియల్లో ఉన్నాను, నన్ను క్షమించమని మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరీక్ష. ఇతరుల జీవితాలు ఎదుగుతాం, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇవన్నీ మనకు అనవసరం. ఎవడంతటి వాడు తన జీవితాన్ని తను దేవుడి సన్నిధిలో ఏం చేయాలమ్మా? పరీక్షించుకోవాలి. దేవుడికి స్తోత్రం. మరి దేవుడి సన్నిధికి వచ్చినా అంటే మొట్టమొదటి రాగానే మోకరించి మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. తర్వాత 5వ విషయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాల్లో అక్కడ పరిశుద్ధత, పవిత్రత ఉండాలని చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? 5వ అధ్యాయం 3, 4 వచనాల్లో మీరును, అది మనం ఎలా నడుచుకోవాలంటే దేవుడి సన్నిధిలో ప్రేమ కలిగి నడుచుకోవాలి. సంఘం అనేటువంటి దేవుని భార్య సంఘం అంటే వధువు, కన్యక, వధువు. మీలో జారత్వమే కానీ
ఏ విధమైన అపవిత్రతే గాని లోభి బుద్ధియే గాని వీటి పేరైనను మీలో కనబడకూడదు. ఇదే ఈ జీవితమే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను పోకిరీలు మాట్లాడే మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. సంఘములో ఉన్న బిడ్డల్లో ఇవి తగనివి. ఏంటమ్మా, సంఘంలో మనకి ఏముంటారంటే పరిశుద్ధత పవిత్రతే మనలో ఏలుబడి చేయాలి. కానీ ఇంకా దీనికి భిన్నంగా ఏ అపవిత్రత మనలో ఏమంటే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోబింపు స్వభావం కూడా ఉండకూడదు. క్రీస్తులోకి రాకముందు మనం అనేక కరువు కాటకాల ఇబ్బందులు పడ్డాం కాబట్టి లోభత్వం అనేటువంటిది ఆ పాపం పూర్వం మనల్ని ఏర్పడి చేస్తుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ధారాళముగాను దాతృత్వంగాను కనికరముతో నిండుకొని ఇతరులకు సహాయం చేసే స్వభావం ఉండాలి. కానీ మనలో లోభి బుద్ధి ఉండకూడదు. లోభత్వం అనేది అది కూడా పెద్ద పాపం. పరలోకానికి మానవులను వెళ్ళకూడనివ్వని పాపాల్లో లోభత్వం అనేది ఉంది. దేవుడికి స్తోత్రం. చాలామంది తెలియదు లోభత్వం అనేది నేను పరలోకానికి అడ్డగించే పాపం అని చాలామందికి ఇప్పటివరకు కూడా. మీరు చదవండి, ఈ పాపాల్లో లోభత్వం అనే పాపం. ఆ లోభత్వం ఉన్నవాళ్ళు లోభి బుద్ధి గలవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మీలో జారత్వమే కానీ అంటే వ్యభిచార పాపం అండి. ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ అసలు వీటి పేరు మీ జీవితాల్లో కనబడకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇంకెలా ఉండాలి మనం? కృతజ్ఞత వచనమే మీ నోట మట్టి రావాలి. చూడండి, మీకు ఎవరైనా సహాయం చేశారు, థ్యాంక్స్ అనండి. కనీసం ఒకళ్ళ చేతుల నుంచి కన్నడి తీసుకుని థ్యాంక్స్ అనండి. గ్లాసులు మంచినీళ్ళు పొందిన థ్యాంక్స్. ఎవరన్నా ఒక లడ్డు చేతులు థ్యాంక్స్ అండి అనాలి. ఏది ఇతరుల నుంచి మనం పొందినా మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్. అలాగే దేవుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు జీవితంలో మరో రోజు మన జీవితాలు ఇచ్చాడు. యేసయ్యా నీకు వందనాలు, మరో రోజు మన జీవితాలు ఇచ్చాడు. నువ్వు తినే ఆహారం కొరకు, త్రాగే నీళ్ళు కొరకు, కట్టుకునే బట్టల కొరకు, నీ సంతానం కొరకు, నీ ఇల్లు కొరకు, నువ్వు పొందినటువంటి అనేక ఈవుల కొరకు దేవుడి సన్నిధిలో నీవు కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవల్ని కానీ మీరు బూతులు మాట్లాడు. ఎవరైనా ఇంకా ఈ బానిసత్వంలో ఉన్నారా? సాతాను బానిసత్వంలో మన నోటముట బూతులు రాకూడదండి. ఎంత కోపం అన్నారనేవండి, బూతులు మన నోటముట. మీ నోట బూతులైనను పోకిరీలు మాట్లాడినట్టుగా ఆడపిల్లల మీద సెటైర్ వేయటం కానీ లేదా మగ పిల్లల మీద సెటైర్ వేయటం కానీ ఇలాంటివి మనం అలా మాట్లాడితే మనం భక్తి లేని వారమని తెలిసిపోతుంది ఆల్రెడీ. మన నోటిని ఎలా పడతారో వాడద్దు. మీ నోట బూతులు కానీ బూతులైనను పోకిరీలు మాట్లాడే మాటలైనను సరసోక్తులు కూడా. సరసాలు ఆడకూడదు. పూర్వం సరసోక్తులు ఉండే, సరసాలు ఆడేవాడు. అలాంటి జీవితాల్లో బయటతో నేను చెప్పేది, భార్యతో కుటుంబంతో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ బయట వాళ్ళతో నువ్వు ఇలాంటి జీవితాన్ని కొనసాగించకూడదు. దేవుడికి స్తోత్రం. మీరు బూతులు మాట్లాడకూడదు, పోకిరీలు వ్యవహరించకూడదు, సరస్వక్తులు ఉండకూడదు. ఇవన్నీ మీకు తగవు. దేవుని సంఘంలో ఉన్న మనకు తగని విషయాలు ఇవన్నీ కూడా. ఒకసారి దేవుడి సన్నిధిని ఎలా ఉండాలో చూడు. కీర్తన గ్రంథం 24వ కీర్తనలో 3-4 చరణాలు చూద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవుడికి స్తోత్రం. చూశారండి, యెహోవా పర్వతం అంటే పరలోకానికి ఎక్కగలవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఏమండి, యెహోవా పర్వతం అనగా దేవుని సన్నిధికి పరలోకానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దయ్యా.
ఇది వేస్ట్, ఇది పాపం అనే దాని మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టక. ఇంకేంటంట? కపట ప్రమాణాలు చేయొద్దు. ఎవరికి కూడా మోసపూరితమైన ప్రమాణాలు చేయొద్దు. కపట ప్రమాణములు చేయకయు. నీ చేతులు ఎలా ఉండాలి తెలుసా? నిర్దోషం ఉండాలి. ఒక స్త్రీ మీద అపవిత్రతగా చేయొద్దు. ఒక పురుషుడి మీద అపవిత్రమైన ఆలోచనతో చేయొద్దు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే మీ చేతులమ్మా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. దేవుడు స్తోత్రం. నీ హృదయం ఎలా ఉండాలమ్మా? శుద్ధమైన హృదయం, నిర్దోషమైన చేతులు ఉండాలి. నీ చేతులతో అక్కడ ఎవడదాన్ని ఇంటి పక్కన కొబ్బరి చెట్టు ఉంటే కాయపడిందని తెచ్చి లోనెట్టుకోమాట. పర్లేదన్నాడు, చూడండి తినే కాయ కదండి, అడిగి తీసుకో. హల్లెలూయా. నిన్న మనం వరలక్ష్మి గారు చెప్పింది 3 కాసులు దాడి ఇంట్లో ఎదర చిన్న గదిలో కబోర్డులో దేంట్లో పెట్టిందండి. 3 కాసులు దాడి ఎవరో లేవేశారు. ఇక్కడికి వచ్చి పాపం పొగిలి ఈడ్చిందండి. అదే కదా 3 కాసులు దాడంటే 3 ఏళ్ళు 21 అంటే ఇప్పుడు అంత ఖరీదా నాకు తెలియదు. 2,10,000 చేద్ది అని అయ్యారో తాడెత్తిపోయారండి. అయ్యో అంటే బాధ. అమ్మ నీ వస్తువు మీద నీ ముద్ర ఉంటుంది, కష్టపడి సంపాదించుకున్నాను, దొరుకుతుంది, భయపడ ప్రార్థన చేద్దాం. నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. నా ఫోన్ ఏలూరులో పోయింది, 10,600 కొన్నది. పోయినందుకు నీకు స్తోత్రం అయ్యా, దొరకనిచ్చినందుకు కూడా నీకే స్తోత్రం. 2 మాటలు నడి రోడ్డు మీద. మనసు ఎంతో కలవరవుతూ ఉన్నా సరే, ఇది పోయినందుకు నిజాయితీగా నీకు కృతజ్ఞత వందనాలని నడి రోడ్డు మీద చెప్పాను. నడి రోడ్డు మీద పోయినందుకు నీకే వందనాలు. మీరు తిరిగి ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గర దానికి కూడా నీకే వందనాలు చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఒక పెద్ద మనిషి నా హృదయ ఆందోళన బాధ తట్టుకోలేక ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి తెల్లటి చొక్కా తెల్లటి లుంగి వేసుకున్నాను. ఏమండి, నేను ఒక మాట చెబుతున్నాను. మీరు 1 టౌన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకుని మీరు 1 టౌన్కి వెళ్ళి కేసు పెట్టాను. అంటే ఇక్కడ చాలామంది పర్సులో ఫోన్లు కొట్టేస్తున్నారు, కొబ్బరి బొండాలు కొట్టే కదా. నేనే అంటే ఇక్కడ ఈ కేసు పెడితే ఆడనే బుక్ చేస్తానని తెలుసు. కానీ అతను ఆ విషయం చెప్పండి. నేను ఎందుకు చెప్పాను ఏనండి వీళ్ళు కేసు పెట్టాను. వాళ్ళు అన్నారు ఫోన్ బాక్స్ ఉంటుంది, దాని మీద ఒక నెంబర్ ఉంటే తీసుకురండి. సరే ఇంటికి వచ్చేసి ఆ కొబ్బరి బండి మీ దగ్గర బాక్స్ ఉందండి అని అడిగాడు. ఏమయ్యా కూడా తెచ్చుకోండి ఇంట్లో ఉందని. ఆడు ఫోన్ తెచ్చి ఆడు కొట్టులో అడిగి పెట్టాడు. నేను నా పెద్ద కుర్రాడు ఆ ఫోన్ బాక్స్ ఇచ్చుకుని వెళ్తా ఆ కొబ్బరి బండి దగ్గర ఇదిగో బాక్స్ ఉంది, ఇంటికి వెళ్తాను పోలీస్ స్టేషన్. ఎందుకండి కుర్రాడు ఎవరికో ఫోన్ అమ్ముతుంటే 2 దెబ్బలు కొట్టి లాక్ వచ్చేసాను, ఇది కూడా ఫోన్ అని ఈ మాట చెప్పాను ఆవిడకి. చెప్పి ఆదరించాను. ఆ తాడు దొరికిందంట, మెట్ల మీద పడేశారంటే ఎవరు. కానీ ఒక అరకాసు వరకు ముక్క కట్ చేసి దేవుడు ఆ అరకాసు ముక్క పడ తిరిగి వచ్చును కాక. ఎందుకంటే శాపం వాళ్ళ కుటుంబానికి వెళ్ళకూడదు. ఒకడు వస్తువుని మనం అపహరిస్తే శాపమే కదా. శాపము ఆవిడ కన్నీళ్ళు ఉసురు పడదు కదా, ఆ శాపం పడదు కదా. కాబట్టి వాడు ఆ శాపం పొందకుండా ఆ మొక్క కూడా తీసుకొచ్చి ఏడుగురు గుమ్మంలో పెట్టుదురు కాక. దేవుడు స్తోత్రం. ఎవరన్నా కానీ హల్లెలూయా. తాడు దొరికేసింది. నేను నిజంగా చూడండి, నిన్న ఉదయం నేను ఆ చెట్టు దగ్గర పనిచేస్తాను, మొట్టమొదటి వచ్చి పోయింది. అయ్యారండి దొరికేసిందట. కాకపోతే ఒక చిన్న మొక్క కట్ చేసి ఇచ్చారు, చిన్నది కొనుక్కున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటున్నా అంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపట ప్రమాణాలు చేయకయు. నీ చేతులు ఎలా ఉండాలి తమ్ముడు? నిర్దోషమైన చేతులను. నీ హృదయం శుద్ధం ఉంచుకో. నీ హృదయంలో నీ మీద నేరం మోపే, నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపేటట్లుగా జీవించు. నీ మనస్సాక్షి నువ్వు మంచిగానే ఉన్నావని అనాలి, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది అక్కడ సరి చేసుకోవాలి. దేవుని ప్రతినిధి మనస్సాక్షి. దేవుడికి స్తోత్రం. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి అది మనల్ని హెచ్చరిస్తావు. కాబట్టి నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి.
51వ కీర్తన 17వ చరణంలో ఏముందంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవాన్ని విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయ. దేవుడికి స్తోత్రం. కాబట్టి విరిగి నలిగిన హృదయం కూడా కలిగి ఉండటం మంచిది. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించును గాక.